నేను చాలాసార్లు చెప్తా వచ్చా, జెనోసైడ్ అనే పదానికి అర్థం చాలా విస్తృతమైనది. ఒక జాతిని అంతం చెయ్యాలనుకునేదాన్ని జెనోసైడ్ అంటారు. భారతదేశం మీదకి వచ్చినటువంటి బాబర్లు, అక్బర్లు, ఖిల్జీలు, టిప్పు సుల్తాన్లు చేయాలనుకున్నది హిందూ జాతి అంతం, వాళ్ళ పంతం, వాళ్ళ మతరాజ్య స్థాపన, అంటే ఓ జాతిని అంతం చేయటం. ఇది జెనోసైడ్ అంటే. బట్ వాళ్ళని వీరులుగా మన పాఠ్యపుస్తకాల్లో రాసుకొస్తారు. అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్లో యూదు జాతి, ప్రపంచమంతటా యూదు జాతి అంతానికి పంతం పెట్టారు నాడు క్రైస్తవులు, ముస్లింలు. వాళ్ళందరి మధ్యన 2000 సంవత్సరాల పాటు అక్కడక్కడ బతికి ఎలాగోలా ఎదిగి ఇప్పుడు తమదంటూ ఒక దేశం ఏర్పాటు చేసుకున్నారు 1948లో ఇజ్రాయెల్. వాళ్ళకి వాళ్ళే ఎదిగారు, కష్టపడ్డారు, ఉన్నత స్థితికి వచ్చారు. ఎడారిలో భూమి కొనుక్కుని సస్యశ్యామలం చేసుకుని పంటలు పండించుకుంటారు. అట్లాంటి ఇజ్రాయేలీలని, ఆ యూదు జాతిని చుట్టూ 14 ముస్లిం దేశాలు కలిసి అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అది జెనోసైడ్ అంటే. కానీ హమాస్ తీవ్రవాదులు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే, ఇజ్రాయెల్ తిప్పి కొడుతుంటే దాన్ని మాత్రం జెనోసైడ్ అని ప్రొజెక్ట్ చేస్తున్నాయి టర్కీతో పాటుగా ఇతర ముస్లిం దేశాలు. దానికే అమెరికా విదేశాంగ శాఖని ప్రశ్నించారు మీడియా, ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. అమెరికా విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది, దాన్ని జెనోసైడ్గా భావించట్లేదు, దాడికి ప్రతీకారంగా భావిస్తున్నామని.